ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్లేదమ్మా, వద్దమ్మా, పర్లేదమ్మా, పర్లేదని చెప్పుకోండమ్మా. చెప్తుంది కదా అవి పెట్టేసి వస్తానని. నీకెందుకు ఆ కంగారు? అరే వదలకొండమ్మా, వదలమ్మా. అమ్మో అమ్మగారు, నాకేం తెలీదు అమ్మగారు, నాకేం తెలీదు. ఏంటి అగ్నిదేవ్ గారు, ఇస్త్రీ కోసమని బట్టల మూటలు పంపిస్తే డబ్బు, నగలు, ఆస్తి పేపర్ల కట్టలున్నాయి. వీటిని కూడా ఇస్త్రీకనే పంపిస్తున్నారా? పెద్దమ్మగారు, నిన్ననే చెప్పాను కదా బీరువా అంతా ఖాళీగా ఉంది అని. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? పున్నమేం చెప్పినా అందులో నిజం మాత్రమే ఉంటుంది. ఏం చేసినా అందులో న్యాయం మాత్రమే ఉంటుంది. అగ్నిదేవా, ఏమిటిది? నువ్వెన్నో తప్పులు చేశావు, నేను క్షమించాను. ఎన్నో మోసాలు చేశావు, అయినా మన్నించాను. ఏమిటి ఇప్పుడు చేసిందేమిటి? ఈ రాజమహల్లో ఉన్న ఆస్తి, నగలు, ఆస్తి పత్రాలు తీసుకొని ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చెయ్యబోతున్నావు? అంటే పెద్దమ్మ, అది నేను నోరు మూయ్. వైదిక, నేను నీకేం తక్కువ చేశాను? మీరేనా నన్ను మోసం చేస్తోంది? నాకు మాత్రం ఎవరున్నారు వైదిక? మా తర్వాత ఎలాగో మీకే కదా దక్కేది. తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. అమ్మా, ఇలాంటి నీతి లేని వాళ్లతోటి మాటలు అనవసరం. పెద్దమ్మా, అందరూ చూస్తున్నారు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ సమయం దాటిపోయింది అగ్నిదేవా. మీలాంటి వాళ్ళని నేను క్షమించి ఇంట్లో పెట్టుకుంటే అది నా చాతకానితనం అవుతుంది. అయినా ఇలాంటి పనులు ఎలా చేయాలనిపిస్తుంది అగ్నిదేవ్ గారు? దేవత లాంటి పెద్దమ్మ గారిని, అయ్యగారిని మోసం చేస్తే మీకేం వస్తుంది? వాళ్ళకి చిల్లి గవ్వ కూడా లేకుండా దోచుకెళ్ళడానికి చూసారంటే ఇది మీ బుర్రలో ఈ రోజు పుట్టిన ఆలోచన కాదు, ఎప్పటి నుంచో ఉంది. అవకాశం కోసం ఎదురు చూశారు, ఆ అవకాశం ఈ రోజుగా భావించారు. ఇంకొన్ని నిమిషాల్లో ఈ సంపదంతా మా సొంతం అనుకున్నా. గాల్లో ఎగిరిపోదాం అనుకున్నా. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాం. తప్పించుకునే మార్గం కూడా లేకుండా పోయింది. అడ్డంగా దొరికిపోయారు కాబట్టి ఇలా ఉన్నారు, కానీ లేదంటే ఈ దొంగతనాన్ని కూడా మా పున్నమి మీదకే తిప్పేసేవాళ్ళు. మా పున్నమి ఆ సత్యనారాయణ స్వామికి వ్రతం చేసిందో లేదో అప్పుడే దొంగల్ని పట్టించాలన్న కోరిక తీరిపోయింది. అమ్మా, ఇంకా చూస్తావేంటమ్మా? ఈ నీచమైన విశ్వాసం లేనోళ్ళని బయటికి గెంటేసి. లేదంటే పున్నమి, పోలీసులకు ఫోన్ చేయి. వీళ్ళకి జైలు కూడా తింటే తప్ప బుద్ధి రాదు. పెద్దమ్మా, మమ్మల్ని క్షమించు పెద్దమ్మా. మీలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. లేరా, లే, పదండి పెద్దమ్మా, పదండి. నా మాట విను పెద్దమ్మా. నా మాట విను పెద్దమ్మా. పెద్దమ్మా, పదండి. ఒక్కసారి నా మాట విను. ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా, నా మాట విను పెద్దమ్మా. నా మాట విను. వేదిక, నువ్వు చెప్పు వేదిక. పెద్దమ్మా, పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా. పదండి బయటికి. మహాదేవి గారు,
పిన్ని బాబాయ్ మీరు నా వైపు రండి. ఆ డబ్బు నాది, ఆ నగలు నావి, ఈ ఆస్తులన్నీ నావి. అవునా కాదా? నిజమే జాబిల్లి. అయితే వీళ్ళని వదిలిపెట్టు. వాళ్ళు వీటిని దోచుకుపోతున్నారు జాబిల్లి. లేదు, తీసుకొని వెళ్తున్నారు. అది కూడా నేను చెప్తేనే. మీరంతా విన్నది నిజమే. నేను చెప్తేనే తీసుకుని వెళ్తున్నారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా జాబిల్లి? పూర్తిగా తెలుసు. జాబిలి, పృథ్వీ, నీతో తర్వాత మాట్లాడతాను. ముందు ఈ పంచాయతీ తేలని చూడు ముసలమ్మ. జాబిల్లి, ఏయ్, గొంతు చించుకోకు. చూడు ముసలమ్మ, నేను ఈ ఇంటికొచ్చింది నీ మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదు, పొగతో. మా మీద నీకు పగేంటి జాబిల్లి? జాబిలి, వీళ్ళు నీ కోసం 20 ఏళ్లుగా ఎంతగా ఎదురు చూశారో నీకు తెలీదు. అసలు ఎన్ని నిద్రలేని రాత్రులు, తిండి తినని రోజులు గడిపారో నీకు తెలీదు. మరి పిచ్చైనా మా అమ్మని చంపి నన్ను ఒంటరిదాన్ని చేసి అనాథని చేస్తే నేనెన్ని రోజులు అమ్మ కోసం నాన్న కోసం గుక్కపట్టి ఏడ్చానో మీకు తెలుసా? పిడికెడు అన్నం దొరక్క ఎన్ని రోజులు పస్తులున్నానో మీకు తెలుసా? అదే మా అమ్మ ప్రాణాలతో ఉండుంటే నాకీ నరకం ఉండేదా? అమ్మా జాబిల్లి, నీకోసం ఎక్కడెక్కడో వెతికించావు. నేను మీ అమ్మని చంపలేదమ్మా. నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు, నువ్వే చంపావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.